ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ధార్మిక కార్మిక క్షేత్రంలో సిరిసిల్ల మున్సిపాలిటీని వేములవాడ మున్సిపాలిటీ రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం రైతుల అభ్యున్నతి కోసం చేసినటువంటి సేవలకు మీ మద్దతు మీ ఆశీర్వాదం ఇచ్చి మరో 3 సంవత్సరాలు ఆ తదుపరి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావడానికి అవకాశం ఉన్న సందర్భంలో మన ఈ 2 మున్సిపాలిటీని జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 39 వార్డు కౌన్సిలర్లను వేములవాడలోని 28 కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని నేను మీ ద్వారా సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ ఓటర్ మహాశయులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముందుగానే మాట సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఎందుకు బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేయకూడదో కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇక్కడ సిరిసిల్లలో కానీ వేములవాడలో కానీ బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చిండ్రు. అక్కడ కూడా వేములవాడలో బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చింది, బీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు అధికారం ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి అవకాశాన్ని సిరిసిల్ల వేములవాడలో కాంగ్రెస్కి ఇవ్వమంటుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీ బిడ్డలుగా మీ ఇక్కడ సేవ చేసినటువంటి క్రమంలో మన జిల్లాను ఈ 2 మున్సిపల్ అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోవడానికి కోసం చేసే ప్రయత్నంలో మీ చేతుని ఇవన్నీ కోరుతా ఉన్నాం. వారికి ఎందుకు ఓటు వేయకూడదంటే కార్మిక ధార్మిక క్షేత్రంలో వారు ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలం చేసేది కాబట్టి వారు వైఖరిని ఎండగట్టడానికి ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నేతన్నలకు పాత ప్రభుత్వం బకాయి పెట్టిపోయిన 300 పైచిలుకు కోట్లను ఇస్తూనే యువరాజుగా చెప్పబడినటువంటి ఆ నాయకుడు పెట్టిపోయిన బకాయి మళ్ళీ ఏ విధంగా ఓటు అడుగుతున్నారు నాకు అర్థమైతే ఇప్పించడమే కాదు, నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలని బతుకమ్మ చీరలు ఈ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మహిళకు అందే చీర సిరిసిల్ల పట్టణం నుండి తయారు చేసి పంపించే కార్యక్రమం. ఓవైపు మన సిరిసిల్ల పేరు ప్రఖ్యాతులు తెలంగాణ వ్యాప్తంగా చెప్పే కార్యక్రమం, నేతన్నలకు చేతి నిండా పని కల్పించడము, కార్మికులకు ఉపాధిని కల్పించేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు అండగా ఎన్నికల్లో నిలబడడానికి ఓటు వేయమని కోరుతున్నాం. 30 ఏళ్ళైంది యాను డిపో తీసుకొస్తున్నా వాళ్ళ కళ ఎందుకు మీరు నెరవేర్చలేకపోయినరు? మేము తీసుకుని వచ్చిన యాను డిపో అందుకు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలంటున్నాం. అప్రిల్ పార్కులో సమస్యలే, పవర్ లూమ్ సమస్యలే, కరెంటు బకాయిల సమస్యలే. ఈరోజు మీ అనాలోచిత నిర్ణయాల వల్ల నేతన్నల పరిశ్రమ తలలు పట్టుకొని మా పరిస్థితి ఏంది అనేటువంటి పరిస్థితుల్లో తలో దారి పట్టినటువంటి నేతలందరినీ ఏకం చేసి ఇక్కడ ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారిని పలుమార్లు కలిసి, తుమ్మల నాగేశ్వరరావుని పలుమార్లు కలిసి, పొన్నం ప్రభాకర్ గారు మేము రేవంత్ రెడ్డి గారితో ఈరోజు నేత పరిశ్రమను మళ్ళీ పట్టాల మీదకి ఎక్కించి సిరిసిల్లాలో ఏ వార్డుకు వెళ్ళినా మొగ్గాల శబ్దాలు వినబడే విధంగా చేసినటువంటి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీకి ఈ 39 వార్డులు ఓటేయమని కోరుతున్నాను. ఇంతమంది మా మిత్రులు చెప్పినిద్దరు ఆనాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13,000 పైచీలకు అంత్యోదయ కార్డులు ఇస్తే మీరు వచ్చినాక తొలగించారు, అందుకు మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం. సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అంటాడు. కానీ నేతలకు 300 కోట్లు బకాయి పెట్టిపోయాడు. ఈ బైపాస్ రోడ్ కరెంట్ బిల్లు కట్టకుండా గాఢాంధకారంలో సిరిసిల్ల పట్టణం పెట్టిపోయారు. నేను నిన్న భీముని మల్లారెడ్డి పెట్టిపోయారు ఆంజనేయ స్వామి జాతర రమ్మంటే. అక్కడ ఊరు గ్రామస్తులు వర్షాకాలంలో మాకు 3 మాసాలు దేవుడి దగ్గర ధూపదీప నైవేద్యం పెట్టడానికి వీలు లేదు, చుట్టూ నీళ్లు ప్రవహిస్తే ఒక బ్రిడ్జి కావాలని. ఎందుకు చేయలేవు నాయన? యువరాజు గారు 2వ స్థానం ఉన్నది.
ఎగో మన కింద చూసిర్రు 3 నెలల కింద వర్షాకాలంలో 3 హెలికాప్టర్లతో తప్ప రైతులు మనం బయట తీసుకురాలేకపోయినాం. కాపీచులు కూడా నిర్మాణం చేయలేకపోయినరే. ఎలా ఓటు అడుగుతారో అడుగుతాం మేము. మీ పక్కన రంగనాయ సాయి పూర్తి చేసుకున్నాడు హరీష్ రావు గారు. ఎగో మాట ఎందుకు పూర్తి చేయలేము అంటున్నారు. మలక్పేట నుంచి ఎల్లారెడ్డిపేటకు పోయేసారి 7,000 ఎకరాలు ఎండిపోయే పరిస్థితులలో గిరిజన రైతులు వచ్చి ఈరోజు కోరితే మేము మలక్పేట ద్వారా నీరు రిలీజ్ చేసాం. మలక్పేట కూడా ఎలక్ట్రికల్ మోటార్కి సంబంధించిన 10 కోట్ల బిల్లు ఎగ్గొట్టిపోయారు. కాంట్రాక్టర్కు 10 కోట్లు ఇవ్వాలి, ఎగ్గొట్టిపోయారు. నీ వచ్చిన తర్వాత 10 కోట్లు కాంట్రాక్ట్కి ఇప్పించినాం. కల్లిగొండ సూర్యప్రదేశ్ 75 కోట్లు ఇప్పించినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో ఆనందం, నేతల కళ్ళల్లో ఆనందం. ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నేను సిరిసిల్ల పట్టణ వేరడ పట్టణ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ 10 ఏళ్ల పనులు జరిగిన తీర్పులపైన విమర్శ చేసుకోండి. ఈ 2 ఏళ్ళు జరిగిన పనులు విమర్శ చేయమని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి ఆగుతుందని చెప్పని నేను అన్నారు. అంబేద్కర్ చౌక్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని లెక్క పెట్టండి. 1000 కోట్ల రూపాయలతో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నారు. ఈ వేరే పట్టణ ప్రజలు కూడా ఎందుకు ఓటు వేయాలని చెప్పని ఆలోచన చేసి విమర్శ చేయమని జిల్లా కేంద్రం కాబట్టి వేరే పట్టణ ప్రజలు కూడా మీ ద్వారా కొడతా ఉన్నారు. తండ్రేమో కేసీఆర్ గారు వచ్చిన లగ్గం ఇక్కడే అయింది. తక్షణం 100 కోట్లు ఇస్తున్నారు రాజన్నకు. ఏటా 100 కోట్లు అన్నాడు, 500 కోట్లు అభివృద్ధి అన్నాడు. తండ్రి ఇచ్చిన మాట తనుడు తీర్చాలని లేదు. ఈ జిల్లాకు మంత్రి కాదా మీరు? తండ్రి మాట తప్పితే తండ్రిగా మీరు ఏటా 100 కోట్లు తెచ్చి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ పైన ఉండనా లేదా అని అడుగుతాం. రోడ్డు వెడల్పు మీరు 35 కోట్ల జీవో తెచ్చినాం. రోడ్డు వెడల్పు చేస్తామని మాట ఇచ్చి మా 50 సంవత్సరాలు మా ప్రజల కళ వేములవాడ ఏమైంది? ఓట్లు 3వ బ్రిడ్జి రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలలో వేముల రాజన్న ఆలయం అభివృద్ధి జరిగినట్టు, అక్కడ 3వ బ్రిడ్జి ఉన్నట్టు, ఆ 3వ బ్రిడ్జి మీద కారు రయ్యిలో వెళ్ళినట్టుగా చూపించారు. వాస్తవంగా ఇప్పుడు 3వ బ్రిడ్జి నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. వాస్తవంగా వేముల రాజన్న ఆలయం ఇప్పుడు జరుగుతుంది. 150 కోట్లు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెట్టుకొని అందుకు వేల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి చెప్తున్నా. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకసారి అవకాశం, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ సిరిసిల్ల ఒకసారి అవకాశం. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. తద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకుపోవడానికి, మన మున్సిపాలిటీని అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోవడానికి ఓ చక్కటి వేదిక ఈ ఎన్నికలు. అందుకే ఈ 2 మున్సిపాలిటీల ఓటర్ మహాశయులు దేవుళ్లాగా మేము వేడుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. సిరిసిల్ల పట్టణం వర్షాకాలం వస్తే సంజీవని నగర్ నుంచి మొదలుకొని మొత్తం నీట మునగడం, ఇదేనా మీ అభివృద్ధి? ఈరోజు దానికోసం నిధులు వెచ్చించారు. 18,70,00,000 ఈరోజు వేరే పట్టణంలో పెద్దూరు ప్రాంతం నుంచి సిరిసిల్ల పట్టణంలో 18,70,00,000, వేరే పట్టణంలో 15 కోట్లు. సిరిసిల్ల పట్టణంలో 18,70,00,000, వేరే పట్టణంలో 15 కోట్లతోటి వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. కనీస మౌలిక వసతులు అందులో భాగంగా ఇక్కడ ప్రతి వర్షాకాలంలో మునిగిపోతున్న సంజీవని నగర్ ప్రాంతం నుంచి శ్రీనగర్ కాలనీ ఆ ఏరియాకు ఈరోజు మీద పెద్దూరు నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి, ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో వాటి కోసం ఈరోజు మురుగు నీరును, వర్షపు నీరును ఊరు బయటకు పంపించేటువంటి దానికి నిధులు తీసుకొచ్చింది. ఎందుకు మీరు పట్టించుకోలేరు అంటున్నా. మీ హయాంలో జరిగినటువంటి తంతు అందరికీ తెలుసు. నాకు బాగా గుర్తు, మున్సిపల్ చైర్మన్ మా సార్ చెప్పినట్టు 2% తీసుకుంటే తప్పలేదని చెప్పండి. కమిషన్ల కోసం కక్కుర్తి పడి నాణ్యత లేని కట్టడాలు కట్టేటువంటి మీరు ఈరోజు మాపై విమర్శ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. సభం కాదని మాట చెప్తూ నేను ఇక్కడ ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇప్పటికే వేములవాడ మున్సిపల్కి సంబంధించి 1-to-1 మీటింగ్ కూడా అన్ని వార్డులు అయినాయి. అక్కడ కూడా నాయకులతో ఒక మీటింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా పట్టణ కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంబంధించి ముఖ్యమంత్రులు ఇక్కడ కూడా ఒక సమావేశం జరిగింది. ఎవరెవరు ఆశావాలు, అదేవిధంగా రిజర్వేషన్ వచ్చిన తర్వాత మరోసారి కూర్చుందాం అనుకొని ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉత్సవకులందరూ ఎవరెవరు ఉన్నారు, ఏ వార్డు ఏ రిజర్వేషన్ చూసుకుని వారిని ఎంపిక చేసే బాధ్యత తీసుకోవడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంఘ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా ఏక మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నటువంటి మిత్రులు, అదే లైబ్రరీ చైర్మన్ నావల్ సత్యన్ గౌడ్ గారు, పట్నాసి ప్రకాశ్ అన్న గారికి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ, ఎస్సీసీఎల్, ఎస్సీసీఎల్, బీసీఎల్, మహిళా 9 వార్డులో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీల ద్వారా, 39 వార్డులో ఉన్నటువంటి బీఎల్ఏల ద్వారా, ఈరోజు 39 వార్డులో ఉన్నటువంటి మా సేవల ద్వారా, మీలాంటి మిత్రబృందం ద్వారా గెలిపే ధ్యేయంగా గెలుపు గుర్రాలని ఈరోజు ఎంపిక చేసి వారికి టికెట్ ఇచ్చి తద్వారా మున్సిపల్ గెలవాలని చెప్పిన ఆలోచన ఈరోజు సమావేశం పెట్టుకున్నాం.
నేను మీ ద్వారా మరోసారి కోరుతా ఉన్నా, ఈరోజు సిరిసిల్ల పట్టణ ప్రజలను, వేములవాడ పట్టణ ప్రజల్ని ఈసారి మీ అమూల్యమైన ఓటును మీ వార్డులో నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ద్వారా మన ప్రాంతాల ఉత్పత్తుల్లోకి తీసుకొని పోదాం. మళ్ళీ చెప్తున్నా, ఇప్పటివరకు సిరిసిల్ల వేములవాడలో ఒకసారి బీఆర్ఎస్కి ఇచ్చారు మున్సిపల్ అవకాశం, ఒకసారి బీజేపీకి ఇచ్చారు, వేములవాడకు ఒకసారి బీజేపీకి ఇచ్చారు అవకాశం, బీఆర్ఎస్కి ఇచ్చారు. ఈసారి ఈ 2 మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పని నేను మీ అందరికీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నా, వినతి చేస్తున్నా. 2 మున్సిపాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కటి ఆలోచనతోటి, చక్కటి నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి తద్వారా ఈ 2 మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరడానికి సహకరిస్తారని చెప్పని ఆశిస్తూ భావిస్తూ మీ అందరికి పేరున వినమ్రంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.